తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఫిబ్రవరి 16 నుంచి 28వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహస్థితులు తెలుసుకుందాం. రాశి నుంచి 3వ ఇంట రవి, శని, బుధుడు, 4వ ఇంట శుక్రుడు, రాహువు, 6వ ఇంట గురువు, 7వ ఇంట కుజుడు, 10వ ఇంట కేతువు. వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి మంచి స్థితిగతులు అనేటువంటివి పొందబోతున్నారు. ముఖ్యంగా సమస్యల పరిష్కారానికి నడుం బిగిస్తారు, తద్వారా సమస్యలన్నీ పరిష్కరించుకుంటారు. కాకపోతే ధనపరమైనటువంటి ఇబ్బందులు కొద్దిగా ఎక్కువగా ఎదుర్కొనే అవకాశాలు గోచరమవుతున్నాయి. కానీ ఆత్మవిశ్వాసంతో సాహసంపేదమైనటువంటి నిర్ణయాలు తీసుకొని తద్వారా ముందడుగు వేయడం, తద్వారా అన్ని రకాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితి అనేటువంటిది ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి గోచరమవుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సిమెంట్, ఇసుక, అలాగే దిగువ స్థాయి ఉద్యోగస్తులుగా క్లాస్ 4 ఎంప్లాయీస్, ప్లాస్టిక్, ఐరన్ సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు, ఎడిబుల్ ఆయిల్స్, ఆటోమోటివ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఈ సంబంధించినటువంటి చర్మ సంబంధమైనటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి లావాదేవీలు జరిపే వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, వీళ్ళందరికీ కూడా మంచి జరగబోతుంది. ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఈ బొటిక్ నడిపేటువంటి వాళ్ళు, బ్యూటీ పార్లర్లు, బ్యాంగిల్ స్టోర్సు, అలాగే సౌందర్య ఉత్పత్తులు అమ్మేటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడా చాలా చక్కటి ఆదాయం అనేటువంటిది గోచరమవుతుంది. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది. ఎన్నాళ్ళ నుంచో ఇబ్బంది పెడుతున్నటువంటి వాటికి చెక్ పెట్టే అవకాశం మీకు ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. నిరుద్యోగ సంబంధమైనటువంటి సమస్యలు తీరుతాయి, లేదా వేరే ఉద్యోగం మారాలి, వేరే సంస్థకి మారాలి అనేటువంటి వాళ్ళకి కూడా అనుకూలమైనటువంటి వాతావరణంగా ఈ ఫిబ్రవరి 16 నుంచి 28వ తారీఖు వరకు మంచి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పవచ్చు. ఫుడ్కు సంబంధించి జనరల్ స్టోర్సు, అలాగే ఈ రెస్టారెంట్స్ మరియు ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, హాస్పిటాలిటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఫుడ్ వ్యాపారస్తులుగా కర్రీ పాయింట్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, పండ్ల వ్యాపారస్తులు, తీర్థయాత్రలు, పూజా స్టోర్సు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకి, మరియు రైతులు, ఈ న్యాయ సంబంధమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా వ్యాపార విస్తరణకి చోటు చేసుకునే ప్రయత్నాలు ఇవ్వకండి. ఎందుకనంటే ధనము నష్టపోయే అవకాశాలు ఉంటాయి. వ్యాపారంలో పలు చిక్కులు, వివాదాలు, సమస్యలు ఎదుర్కొనే అవకాశము గోచరమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఏతావాత చెప్పొచ్చిందంటే ఇప్పుడు చెప్పినటువంటి రంగాల్లో వాళ్ళు కాకుండా మిగతా రంగాల వాళ్ళకి మాత్రం యోగదాయకంగా ఉంటుంది. ఇక వివాహాది సంబంధించినటువంటి ప్రయత్నాలు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితిని గోచరించుకోవాలి. ఇక విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించి ఇచ్చే ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయని చెప్పొచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే జాతకరీత్యా మంచి మిశ్రమమైన కంటే కూడా ఎక్కువగా శుభ ఫలితాలు పొందే అవకాశం గోచరమవుతుంది. ముఖ్యంగా గృహ సంబంధమైనటువంటి చర్చలు సఫలీకృతమవుతాయి. అంటే గృహ కొనుగోలు, అమ్మకాలకు సంబంధించినది కావచ్చు, మరమ్మతులకు సంబంధించినవి కావచ్చు, లేదా ఏదైనా కానీ మీకు ఒక ఆస్తి నిలబడడానికి అవకాశాలు గోచరమవుతున్నాయి. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటారని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క గురుబలం లేని కారణం చేత చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటివి ఎదురవుతాయి. కావున జాగ్రత్తలు పాటించండి. దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే మీకున్నటువంటి సమస్యలు పరిష్కరించుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా కుజుడు ప్రభావం మీ జాతకాన్ని కొంత మార్పు తీసుకుని వస్తాడు. కొంత మలుపులు జీవితంలో కలుగుతాయి 16 రోజుల్లో, 18 రోజుల్లో. కారణం ఏంటనంటే పైకి కనిపిస్తున్నటువంటి గాంభీర్యంగా ఉన్న లోపల మాత్రము భయం మిమ్మల్ని వెంటాడుతుంటుంది. కాబట్టి దుందుడుకుగా స్వభావంతో కానీ, లేకపోతే అతి ఆత్మవిశ్వాసంతో మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క 16 నుంచి 28వ తారీఖు వరకు అవన్నీ బెడిసి కొడతాయి. కాబట్టి సంయమనం పాటిస్తూ 1కి 4 సార్లు ఆలోచన చేసి పెద్దల యొక్క సలహా సూచనల మేరకు కనుక మీరు నిర్ణయాలు కనుక తీసుకుంటే మీ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. లేకపోతే కుక్కలు చింపిన విస్తరిలాగా ఏ నిర్ణయం తీసుకుంటున్నారో, ఎందుకు తీసుకుంటున్నారో తెలియని పరిస్థితి
అందమైనటువంటి గ్రహస్థితిగతులు, యోగదాయకాన్ని ఇచ్చేటువంటి గ్రహస్థితిగతులు మీకు మీ చేత మీరే తప్పించుకుంటారు ఆ స్థితిగతుల ప్రభావం నుంచి. కాబట్టి పెద్దల యొక్క సహాయ సహకారాలు పాటించండి. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఈ 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఏ రోజుల్లో మంచి చెడు ఆదాయం ఖర్చు ఉంటుందో మనం క్లుప్తంగా తెలియజేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి కూడా గమనిక, ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 26, 27 తారీఖుల్లో సుప్రసిద్ధ మహిమాన్విత కాశీ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాలు, గత జన్మ కర్మదోషాలు ఉంటే ఈ జన్మల్లో సమస్యలు ఉంటాయి కాబట్టి కర్మదోష నివారణ తిలహోమాలతో పాటు ఈ 2025 సంవత్సరం శని ప్రభావం అన్ని రాశుల వారికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి శని దోష నివారణ హోమాలు మరియు శివరాత్రి రోజున అభిషేకాలు, రుద్రపారాయణాలు పర్ హెడ్ 3,100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే 16, 17 తారీఖుల్లో మానసిక ప్రశాంతత లేదా ఫికిల్ మైండ్ అని అంటారు. ఏ పని చేయాలో ఆ పని యందు శ్రద్ధ లేకపోవడం వల్ల కొంత సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యల్ని అధిగమిస్తారు. ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది. 18, 19, 20వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. ఏమాత్రం కూడా సంకోచించకండి. అన్ని విధాలుగా ఆనందదాయకమైనటువంటి పరిస్థితి, విందులు, వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక 21, 22వ తారీఖులో కనుక చూసుకుంటే మీ ఆరోగ్యం పట్ల ఒకంత ఆందోళన పడాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా బద్ధకం ఉండి ఆ పని యందు ఆసక్తి లేకపోవడం, తద్వారా కొంత చికాకుతో గడుపుతారని చెప్పవచ్చు. 23, 24వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు. అలాగే ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది. సమస్యల్ని పరిష్కరించుకుంటారు. తద్వారా ఏది ఏమైనప్పటికీ రెస్పాన్సిబిలిటీస్ని పూర్తి చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. 25, 26వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే కుటుంబపరముగా సమస్యలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి. ధనము చాలా ఖర్చు అవుతుంది. ఏ పని చేయాలన్నా కూడా ప్రధానంగా వివాదాలతోనే ఆ పనులన్నీ సాగుతుంటాయని చెప్పవచ్చు. 27, 28వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే నూతన వ్యక్తుల పరిచయం జరుగుతుంది. అలాగే ప్రభుత్వపరమైనటువంటి లావాదేవీలలో మీకు విజయాన్ని పొందుతారు. అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి శాంక్షన్ కావాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ అన్ని పాస్ అవుతాయి. ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. ఏ పని చేయాలన్నప్పటికీ కూడా ఇతరుల యొక్క సహాయ సహకారాలతో ఆ పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే 21, 22, 25, 26 ఈ 4 రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ప్లానింగ్ ప్రకారం అప్పటికి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఖర్చుల్ని తగ్గించుకోవడము లేదా వాయిదా వేసుకోవడం చేసుకుంటే మీరు సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు దత్త అష్టకం, సర్వదేవకృత లక్ష్మీ స్తోత్ర పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి. చాలా మటుకు సమస్యలు పరిష్కరించబడతాయి. ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశ యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. మరియు సమస్యల పరిష్కారం కోసం మహాశివరాత్రి రోజున జరిగేటువంటి సర్వదోష నివారణ పూజలు, హోమాలు, అభిషేకాల్లో మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. వచ్చే సంవత్సరం శివరాత్రి కల్లా మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.